హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో QGISలో విలేజ్ మ్యాప్ని జియో రిఫరెన్సింగ్ చేసి KMLని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి KML క్రియేట్ చేయడం తెలుసుకుని ఉంటాం. లైక్ గ్లోబల్ మ్యాపర్, ArcGIS, AutoCAD అండ్ ఇల్విస్ సాఫ్ట్వేర్. ఇలా మనం కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి జియో రిఫరెన్సింగ్ ఎలా చేయాలో తెలుసుకుని ఉంటాం. ఇప్పుడు మనం ఎక్కువగా QGIS యూజ్ చేస్తున్నాం కాబట్టి KML కూడా QGISలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ముందుగా మనకు విలేజ్ బౌండరీ మీద ఉన్న 6 to 8 స్టోన్స్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. బౌండరీ మీద ఉన్న కోఆర్డినేట్స్ అనేవి ఎక్కువగా కలెక్ట్ చేస్తే KML కూడా ఎక్కువ యాక్యురేట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ QGISలో రాస్టర్ అని ఉంటుంది. ఈ రాస్టర్ మెనూలో జియోరెఫరెన్సర్ అనే టూల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ముందుగా మనం ఒక రాస్టర్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అందుకోసం ఇక్కడ ఓపెన్ రాస్టర్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను ఒక విలేజ్ మ్యాప్ని తీసుకున్నాను. ఈ విలేజ్ మ్యాప్ పై క్లిక్ చేసి ఈ విలేజ్ మ్యాప్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి. నేను విలేజ్ బౌండరీలో క్లిక్ చేసుకున్న 8 స్టోన్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక పాయింట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనకు 3 టూల్స్ కనిపిస్తున్నాయి. యాడ్ పాయింట్, డిలీట్ పాయింట్ అండ్ మూవ్ జీసీబీ పాయింట్. ఇప్పుడు మనం యాడ్ పాయింట్ పై క్లిక్ చేసి ఈ విలేజ్ మ్యాప్లో ఒక పాయింట్ అనేది పిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం పిక్ చేసుకున్న పాయింట్ యొక్క పొజిషన్ మరియు మన విలేజ్ బౌండరీ మీద కలెక్ట్ చేసుకున్న స్టోన్ యొక్క పొజిషన్ అనేవి సేమ్ అయి ఉండాలి. ఇక్కడ మనకు ఈస్ట్ నార్త్ కోఆర్డినేట్స్ అడుగుతుంది. ఇక్కడ నేను 1 అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇస్తున్నాను. ఈస్ట్ 300 700.5731, నార్త్ 1731175.8140. ఇప్పుడు ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది రెడ్ కలర్లో. ఇప్పుడు సెకండ్ పాయింట్ తీసుకుందాం. ఈస్ట్ 301311.7100, నార్త్ 1730718.0900. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈస్ట్ 301630.6800, నార్త్ 17322.2800. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఈస్ట్ 302743.4900, నార్త్ 1729824.5800. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఈస్ట్ 302544.1755, నార్త్ 1729099.8760. సిక్స్త్ పాయింట్ ఈస్ట్ 301864.6000, నార్త్ 1729263.3400. ఇప్పుడు సెవెంత్ పాయింట్ ఈస్ట్ 300699.1900, నార్త్ 1729580.1300. ఇప్పుడు ఎయిత్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ట్ 299961.0951, నార్త్ 1730383.3410.
ఓకే ప్రెస్ చేయండి. ఇలా మనం విలేజ్ బౌండరీలో తీసుకున్న అన్ని స్టోన్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ అనేది లీనియర్ అని ఇవ్వండి. మెథడ్ నియరెస్ట్ నైబర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిఆర్ఎస్ 44 జోన్ సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి 43 జోన్ ఉంటుంది. అవుట్పుట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ పాత్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ జియో రిఫరెన్సింగ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విండోని క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు జియో రిఫరెన్సింగ్ చేసి సేవ్ చేసుకున్న ఫైల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలి అంటే ఇక్కడ లేయర్ మెనూలో యాడ్ లేయర్, యాడ్ రాస్టర్ లేయర్, మనం సేవ్ చేసుకున్న ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాప్ మీద లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మనం లైన్స్ డ్రా చేయాలి అంటే ఇక్కడ మనం ఒక లేయర్ క్రియేట్ చేసుకోవాలి. లేయర్ క్రియేట్ చేయాలి అంటే లేయర్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ లేయర్, న్యూ సేవ్ ఫైల్ లేయర్, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. జామెట్రీ టైప్ అనేది పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. నేను ఇప్పుడు బౌండరీ మీద లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పాలిగాన్లో ఫిల్ కలర్ కనిపిస్తుంది. ఫిల్ కలర్ తీసివేయాలి అంటే లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీ, సింగిల్ సింబాలజీ, ఇక్కడ సింపుల్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రోక్ విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అప్లై ఓకే. చూడండి ఇక్కడ విలేజ్ యొక్క బౌండరీ క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత బౌండరీ లేయర్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సేవ్ ఫ్యూచర్ యాజ్, ఇక్కడ ఫార్మాట్ KML సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ KML లేయర్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఈ KMLని ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ పై డబుల్ క్లిక్ చేస్తే గూగుల్ ఎర్త్లో ఓపెన్ అవుతుంది. KML అనేది ఓపెన్ అవ్వాలి అంటే మన దగ్గర గూగుల్ ఎర్త్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర గూగుల్ ఎర్త్ సాఫ్ట్వేర్ లేకపోతే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి గూగుల్ ఎర్త్లో మనకు ఈ KML అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనకు అవుటర్ బౌండరీ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు అవుటర్ బౌండరీ మాత్రమే డ్రా చేసి జియో రిఫరెన్సింగ్ చేశాము. మీకు విలేజ్ మ్యాప్ మొత్తం జియో రిఫరెన్సింగ్ కావాలి అంటే టోటల్ విలేజ్ మ్యాప్లో ఉన్న FMBస్ని కూడా డ్రా చేసుకొని శాక్ లాగా KML అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.